ఇప్పుడు మనం మెరాకీ స్క్రాచ్ ఇంటర్ఫేస్లోకి ప్రవేశిస్తున్నాం. మనం మెరాకీ స్క్రాచ్ ఇంటర్ఫేస్లోకి అడుగుపెట్టినప్పుడు 3 ముఖ్యమైన భాగాల గురించి తెలుసుకోవాలి. అవి ఏమిటి? మొదటిది కోడ్ ప్యాలెట్. మనం చేయబోయే అద్భుతమంతా ఈ కోడ్ ప్యాలెట్లోనే జరుగుతుంది. దీనిలో ప్రత్యేకమైన బ్లాక్ ఉంటాయి. వీటిని ఉపయోగించి మనం కథలు, గేమ్స్ లాంటివి తయారు చేయవచ్చు. మీ యొక్క ప్రాజెక్ట్ను చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. ఈ బ్లాక్లను ఉపయోగించి నేను నా స్వంత ప్రాజెక్టును సృష్టించవచ్చా? అవును, మీరు చేయవచ్చు. కోడ్ ఏరియా అంటే ఏమిటి? ఈ కోడ్ ఏరియాలోకి మనం బ్లాకులను జరిపి చేరుస్తాం. ఇలా బ్లాకులను చేర్చి ఒకదానికొకటి కనెక్ట్ చేసి ప్రోగ్రామ్ని చేస్తాం. మూడవది స్టేజ్. ఇది నాకు తెలుసు. ఈ ప్రదేశంలోనే మనం వస్తువులు లేదా వ్యక్తులు డాన్స్ చేయడం, పాటలు పాడడం చూస్తాము. మీరు చెప్పింది నిజమే. ఇక్కడ మీరు రాసిన కోడ్ యొక్క ఫలితాలు కనిపిస్తాయి. ఇది మీకు ఇంటర్ఫేస్లో కుడివైపు ఉంటుంది. పాత్ర యొక్క కదలికలు, వాటి యొక్క రూపం, ఇలాంటివన్నీ ఇక్కడ చూడవచ్చు. స్క్రాచ్లో కోడింగ్ చేయడం చాలా ఆసక్తికరంగా మరియు సరదాగా ఉంది. అవును.